కీర్తి సురేష్ పెళ్లి వార్తలు తనకి కాబోయే భర్త గురించి చర్చలు ఎంతగా జరుగుతున్నాయో అందరికీ తెలిసింది. యాంటోనీ తట్టెలతో కీర్తి సురేష్ 15 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉంది. ఈ విషయాన్ని మీడియా పసిగట్టలేకపోయింది. కీర్తి సురేష్ తన పెళ్లి గురించి పరోక్షంగా సోషల్ మీడియాలో స్పందించింది. కానీ తాజాగా నేరుగానే కీర్తి సురేష్ తన పెళ్లి గురించి ప్రకటించింది. శుక్రవారం నాడు తిరుమలలో కీర్తి సురేష్ సందడి చేసింది. తన కొత్త చిత్రం బేబీ జాన్ వచ్చే నెలలో తన పెళ్లి ఉంది కాబట్టి దర్శనం కోసం వచ్చాను అని కీర్తి సురేష్ చెప్పింది. పెళ్లి ఎక్కడా అని అడిగితే గోవాలో అని సింపుల్ గా సమాధానం చెప్పింది. కీర్తి సురేష్ బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. సౌత్ లో కీర్తి సురేష్ ఎక్కువగా ప్రాజెక్టులు చేయడం లేదు, మరీ ముఖ్యంగా తెలుగులో. అయితే కీర్తి సురేష్ దాదాపుగా దూరమైనట్టే కనిపిస్తుంది. నాని దసరా మూవీతో కీర్తి సురేష్ తనని తాను మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. అయినా ఆమెకు మాత్రం ఎక్కువగా ఆఫర్లు రావటం లేదు. ఒకప్పుడు వరుస చిత్రాలతో కీర్తి సందడి చేసింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్నట్టుగా అనిపించింది. కరోనా టైంలో పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లుక్ సఖీ అంటూ వరుస చిత్రాలతో బోల్తా కొట్టేసింది. ఆ దెబ్బతో కీర్తి సురేష్ కు అవకాశాలు తగ్గాయి. రంగ్ దే చిత్రం కూడా పోయింది. చిన్న చిత్రాలతో మళ్ళీ కీర్తి సురేష్ నటిగా మెప్పించింది. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టింది. కానీ ఆమె ఖాతాలో ఎక్కువగా ఫ్లాప్లే పడ్డాయి. తమిళంలో మంచి ఆఫర్లే దక్కించుకుంటుంది. కానీ తెలుగులో ఎక్కువగా అవకాశాలు రావటం లేదు. బోలా శంకర్ మూవీతో మళ్ళీ డిజాస్టర్ ను అందుకుంది. కొంతలో కొంత ఆమెకు రఘుతాత వెబ్ సిరీస్ రిలీఫ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుంది. తన 15 ఏళ్ల బంధాన్ని 3 ముళ్ల బంధంగా మార్చుకోబోతుంది. గోవాలో డిసెంబర్ మొదటి వారంలో కీర్తి సురేష్ పెళ్లి గ్రాండ్ గా జరగబోతుందని తెలుస్తుంది. కీర్తి సురేష్ పెళ్లి వార్తలు తనకి కాబోయే భర్త గురించి చర్చలు ఎంతగా జరుగుతున్నాయో అందరికీ తెలిసింది. యాంటోనీ తట్టెలతో కీర్తి సురేష్ 15 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉంది. ఈ విషయాన్ని మీడియా పసిగట్టలేకపోయింది. కీర్తి సురేష్ తన పెళ్లి గురించి పరోక్షంగా సోషల్ మీడియాలో స్పందించింది. కానీ తాజాగా నేరుగానే కీర్తి సురేష్ తన పెళ్లి గురించి ప్రకటించింది. శుక్రవారం నాడు తిరుమలలో కీర్తి సురేష్ సందడి చేసింది. తన కొత్త చిత్రం బేబీ జాన్ వచ్చే నెలలో తన పెళ్లి ఉంది కాబట్టి దర్శనం కోసం వచ్చాను అని కీర్తి సురేష్ చెప్పింది. పెళ్లి ఎక్కడా అని అడిగితే గోవాలో అని సింపుల్ గా సమాధానం చెప్పింది. కీర్తి సురేష్ బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. సౌత్ లో కీర్తి సురేష్ ఎక్కువగా ప్రాజెక్టులు చేయడం లేదు, మరీ ముఖ్యంగా తెలుగులో. అయితే కీర్తి సురేష్ దాదాపుగా దూరమైనట్టే కనిపిస్తుంది. నాని దసరా మూవీతో కీర్తి సురేష్ తనని తాను మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. అయినా ఆమెకు మాత్రం ఎక్కువగా ఆఫర్లు రావటం లేదు. ఒకప్పుడు వరుస చిత్రాలతో కీర్తి సందడి చేసింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్నట్టుగా అనిపించింది. కరోనా టైంలో పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లుక్ సఖీ అంటూ వరుస చిత్రాలతో బోల్తా కొట్టేసింది. ఆ దెబ్బతో కీర్తి సురేష్ కు అవకాశాలు తగ్గాయి. రంగ్ దే చిత్రం కూడా పోయింది. చిన్న చిత్రాలతో మళ్ళీ కీర్తి సురేష్ నటిగా మెప్పించింది. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టింది. కానీ ఆమె ఖాతాలో ఎక్కువగా ఫ్లాప్లే పడ్డాయి. తమిళంలో మంచి ఆఫర్లే దక్కించుకుంటుంది. కానీ తెలుగులో ఎక్కువగా అవకాశాలు రావటం లేదు. బోలా శంకర్ మూవీతో మళ్ళీ డిజాస్టర్ ను అందుకుంది. కొంతలో కొంత ఆమెకు రఘుతాత వెబ్ సిరీస్ రిలీఫ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుంది. తన 15 ఏళ్ల బంధాన్ని 3 ముళ్ల బంధంగా మార్చుకోబోతుంది. గోవాలో డిసెంబర్ మొదటి వారంలో కీర్తి సురేష్ పెళ్లి గ్రాండ్ గా జరగబోతుందని తెలుస్తుంది. కీర్తి సురేష్ పెళ్లి వార్తలు తనకి కాబోయే భర్త గురించి చర్చలు ఎంతగా జరుగుతున్నాయో అందరికీ తెలిసింది. యాంటోనీ తట్టెలతో కీర్తి సురేష్ 15 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉంది. ఈ విషయాన్ని మీడియా పసిగట్టలేకపోయింది. కీర్తి సురేష్ తన పెళ్లి గురించి పరోక్షంగా సోషల్ మీడియాలో స్పందించింది. కానీ తాజాగా నేరుగానే కీర్తి సురేష్ తన పెళ్లి గురించి ప్రకటించింది. శుక్రవారం నాడు తిరుమలలో కీర్తి సురేష్ సందడి చేసింది. తన కొత్త చిత్రం బేబీ జాన్ వచ్చే నెలలో తన పెళ్లి ఉంది కాబట్టి దర్శనం కోసం వచ్చాను అని కీర్తి సురేష్ చెప్పింది. పెళ్లి ఎక్కడా అని అడిగితే గోవాలో అని సింపుల్ గా సమాధానం చెప్పింది. కీర్తి సురేష్ బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. సౌత్ లో కీర్తి సురేష్ ఎక్కువగా ప్రాజెక్టులు చేయడం లేదు, మరీ ముఖ్యంగా తెలుగులో. అయితే కీర్తి సురేష్ దాదాపుగా దూరమైనట్టే కనిపిస్తుంది. నాని దసరా మూవీతో కీర్తి సురేష్ తనని తాను మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. అయినా ఆమెకు మాత్రం ఎక్కువగా ఆఫర్లు రావటం లేదు. ఒకప్పుడు వరుస చిత్రాలతో కీర్తి సందడి చేసింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్నట్టుగా అనిపించింది. కరోనా టైంలో పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లుక్ సఖీ అంటూ వరుస
చిత్రాలతో బోల్తా కొట్టేసింది. ఆ దెబ్బతో కీర్తి సురేష్ కు అవకాశాలు తగ్గాయి. రంగ్ దే చిత్రం కూడా పోయింది. చిన్న చిత్రాలతో మళ్ళీ కీర్తి సురేష్ నటిగా మెప్పించింది. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టింది. కానీ ఆమె ఖాతాలో ఎక్కువగా ఫ్లాప్లే పడ్డాయి. తమిళంలో మంచి ఆఫర్లే దక్కించుకుంటుంది. కానీ తెలుగులో ఎక్కువగా అవకాశాలు రావటం లేదు. బోలా శంకర్ మూవీతో మళ్ళీ డిజాస్టర్ ను అందుకుంది. కొంతలో కొంత ఆమెకు రఘుతాత వెబ్ సిరీస్ రిలీఫ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుంది. తన 15 ఏళ్ల బంధాన్ని 3 ముళ్ల బంధంగా మార్చుకోబోతుంది. గోవాలో డిసెంబర్ మొదటి వారంలో కీర్తి సురేష్ పెళ్లి గ్రాండ్ గా జరగబోతుందని తెలుస్తుంది. కీర్తి సురేష్ పెళ్లి వార్తలు, తనకి కాబోయే భర్త గురించి చర్చలు ఎంతగా జరుగుతున్నాయో అందరికీ తెలిసింది. ఆంటోనీ తట్టెలతో కీర్తి సురేష్ 15 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉంది. ఈ విషయాన్ని మీడియా పసిగట్టలేకపోయింది. కీర్తి సురేష్ తన పెళ్లి గురించి పరోక్షంగా సోషల్ మీడియాలో స్పందించింది. కానీ తాజాగా నేరుగానే కీర్తి సురేష్ తన పెళ్లి గురించి ప్రకటించింది. శుక్రవారం నాడు తిరుమలలో కీర్తి సురేష్ సందడి చేసింది. తన కొత్త చిత్రం బేబీ జాన్ వచ్చే నెలలో తన పెళ్లి ఉంది కాబట్టి దర్శనం కోసం వచ్చాను అని కీర్తి సురేష్ చెప్పింది. పెళ్లి ఎక్కడా అని అడిగితే గోవాలో అని సింపుల్ గా సమాధానం చెప్పింది. కీర్తి సురేష్ బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. సౌత్ లో కీర్తి సురేష్ ఎక్కువగా ప్రాజెక్టులు చేయడం లేదు. మరీ ముఖ్యంగా తెలుగులో అయితే కీర్తి సురేష్ దాదాపుగా దూరమైనట్టే కనిపిస్తుంది. నాని దసరా మూవీతో కీర్తి సురేష్ తనని తాను మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. అయినా ఆమెకు మాత్రం ఎక్కువగా ఆఫర్లు రావటం లేదు. ఒకప్పుడు వరుస చిత్రాలతో కీర్తి సందడి చేసింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్నట్టుగా అనిపించింది. కరోనా టైంలో పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లుక్ సఖీ అంటూ వరుస చిత్రాలతో బోల్తా కొట్టేసింది. ఆ దెబ్బతో కీర్తి సురేష్ కు అవకాశాలు తగ్గాయి. రంగ్ దే చిత్రం కూడా పోయింది. చిన్న చిత్రాలతో మళ్ళీ కీర్తి సురేష్ నటిగా మెప్పించింది. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టింది. కానీ ఆమె ఖాతాలో ఎక్కువగా ఫ్లాప్లే పడ్డాయి. తమిళంలో మంచి ఆఫర్లే దక్కించుకుంటుంది. కానీ తెలుగులో ఎక్కువగా అవకాశాలు రావటం లేదు. బోలా శంకర్ మూవీతో మళ్ళీ డిజాస్టర్ ను అందుకుంది. కొంతలో కొంత ఆమెకు రఘుతాత వెబ్ సిరీస్ రిలీఫ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుంది. తన 15 ఏళ్ల బంధాన్ని 3 ముళ్ల బంధంగా మార్చుకోబోతుంది. గోవాలో డిసెంబర్ మొదటి వారంలో కీర్తి సురేష్ పెళ్లి గ్రాండ్ గా జరగబోతుందని తెలుస్తుంది. కీర్తి సురేష్ పెళ్లి వార్తలు, తనకి కాబోయే భర్త గురించి చర్చలు ఎంతగా జరుగుతున్నాయో అందరికీ తెలిసింది. ఆంటోనీ తట్టెలతో కీర్తి సురేష్ 15 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉంది. ఈ విషయాన్ని మీడియా పసిగట్టలేకపోయింది. కీర్తి సురేష్ తన పెళ్లి గురించి పరోక్షంగా సోషల్ మీడియాలో స్పందించింది. కానీ తాజాగా నేరుగానే కీర్తి సురేష్ తన పెళ్లి